ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు అందరికి వందనాలు. క్రీస్తును గూర్చిన సిద్ధాంతం రెండవ భాగం. క్రీస్తు యొక్క దైవిక స్వభావం. క్రీస్తు యొక్క దైవిక స్వభావం క్రైస్తవ వేదాంత శాస్త్రంలో కీలకమైన భాగం. యేసు క్రీస్తు పూర్తిగా దేవుడని నొక్కి చెబుతుంది. ఈ నమ్మకం అతని శాశ్వతమైన దేవత్వాన్ని మరియు తండ్రి అయిన దేవునితోనూ మరియు పరిశుద్ధాత్ముడైన దేవునితోనూ ముఖ్యమైన ఐక్యతను నొక్కి చెబుతుంది. బైబిల్ రెఫరెన్సెస్ ద్వారా మద్దతు ఇవ్వబడిన వివరణాత్మక వివరణ ఇక్కడ ఉంది. 5 విషయాలను మనం గమనించవచ్చు. మొదటగా శాశ్వతమైన ఉనికి మరియు దేవత్వం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో ఆదియందు వాక్యముండెను, మరియు వాక్యము దేవునితో ఉండెను, మరియు వాక్యము దేవుడు. ఈ వచనం యేసు వాక్యమని పిలుస్తారు. దేవునితో ఉన్నాడని మరియు దేవుడని నొక్కి చెబుతుంది. ఇది అతని శాశ్వతమైన దైవిక స్వభావాన్ని సూచిస్తుంది. యోహాను సువార్త 8వ అధ్యాయము 58వ వచనంలో యేసు వారితో, నిజముగా నిశ్చయముగా నేను మీతో చెప్పుచున్నాను, అబ్రహాము పుట్టక మునుపు నేను ఉన్నాను అనే యేసు యొక్క ఉపయోగం నిర్గమాకాండము 3వ అధ్యాయం 14లో మోసేకి వెల్లడి చేయబడిన దైవిక నామాన్ని ప్రతిధ్వనిస్తుంది. ఇది అతని శాశ్వతమైన ఉనికిని మరియు దైవిక గుర్తింపును సూచిస్తుంది. రెండవది దైవిక లక్షణాలు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16 నుంచి 17 వచనాలు మనం గమనిస్తే, ఆయన ద్వారా పరలోకంలో మరియు భూమిపై కనిపించే మరియు అదృశ్యమైన ప్రతిదీ సృష్టించబడింది. అతని ద్వారా మరియు అతని కోసం ప్రతిదీ సృష్టించబడింది. మరియు అతను అన్నిటికీ ముందు ఉన్నాడు మరియు అతనిలో అన్నీ కలిసి ఉన్నాయి. ఈ ప్రకరణం సృష్టిలో యేసు పాత్రను మరియు విశ్వంపై అతనిని నిలవబెట్టే శక్తిని హైలైట్ చేస్తుంది. అతనికి సర్వశక్తి మరియు సర్వవ్యాప్తి యొక్క దైవిక లక్షణాలను ఆపాదిస్తుంది. ఎబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో ఆయన దేవుని మహిమ యొక్క ప్రకాశము మరియు అతని స్వభావం యొక్క ఖచ్చితమైన ముద్ర. యేసు దేవుని మహిమను మరియు సారాన్ని పూర్తిగా ప్రతిబింబిస్తాడని, అతని దైవిక స్వభావాన్ని చూపిస్తాడని ఈ వచనం సూచిస్తుంది. మూడవదిగా అధికారము మరియు శక్తి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తే, మరియు యేసు వచ్చి పరలోకంలో మరియు భూమిపై సర్వాధికారం నాకు ఇవ్వబడింది అని వారితో చెప్పాడు. యేసు సార్వత్రిక అధికారం యొక్క వాదన అతని దైవిక సార్వభౌమత్వాన్ని వెల్లడిస్తుంది. యోహాను సువార్త 14వ అధ్యాయము 13 నుంచి 14 వచనాలు మనం గమనిస్తే, మీరు నా పేరున ఏది అడిగినా తండ్రి కుమారుని యందు మహిమపరచబడినట్లు నేను చేస్తాను. మీరు నా పేరున నన్ను ఏది అడిగినను నేను చేస్తాను. అభ్యర్థనలను మంజూరు చేయడము మరియు పనులు చేయడంలో యేసు సామర్థ్యం అతని దైవిక శక్తిని ప్రదర్శిస్తుంది. 4వదిగా ఆరాధన మరియు పూజింపబడుట. యోహాను సువార్త 20వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తే, తోమా అతనికి, నా ప్రభువా మరియు నా దేవా అని జవాబిచ్చాడు. తోమా ప్రకటన యేసు యొక్క దైవత్వాన్ని అంగీకరిస్తుంది. యేసు ఈ ఆరాధనను అంగీకరిస్తాడు, తన దైవిక స్థితిని ధృవీకరిస్తాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10 నుంచి 11 వచనాలు గమనిస్తే, కాబట్టి యేసు నామమున ప్రతి మోకాలు పరలోకంలో మరియు భూమిపై మరియు భూమి క్రింద నమస్కరించాలి, మరియు ప్రతి నాలుక యేసుక్రీస్తు ప్రభువని దేవుని మహిమ కోసం అంగీకరిస్తుంది. తండ్రి ఈ భాగము యేసు యొక్క దైవిక ప్రభువును మరియు అతని దైవత్వం యొక్క విశ్వవ్యాప్త గుర్తింపును నొక్కి చెబుతుంది. 5వదిగా అద్భుతాలు మరియు పనులు. యోహాను సువార్త 5వ అధ్యాయము 17 నుంచి 18 వచనాలు మనం గమనిస్తే,
అయితే యేసు, నా తండ్రి ఇప్పటి వరకు పని చేస్తున్నాడు, నేనును పని చేస్తున్నాను అని వారికి జవాబిచ్చాడు. అందుకు యూదులు అతనిని చంపడానికి ఎక్కువగా వెతుకుతున్నారు. ఎందుకంటే అతను విశ్రాంతి దినము ఉల్లంఘించడమే కాకుండా అతను దేవుణ్ణి తన స్వంత తండ్రి అని అని కూడా పిలిచాడు. తనను తాను దేవునితో సమానం చేశాడు. యేసు చేసిన పనులు మరియు దేవునితో సమానత్వం గురించి ఆయన వాదనను వివరిస్తుంది. అతని దైవిక అధికారము మరియు స్వభావం. సారాంశంలో క్రీస్తు యొక్క దైవిక స్వభావము యేసు నిజమైన దేవుడని సూచిస్తుంది. దేవత్వం యొక్క అన్ని లక్షణాలు మరియు అధికారంలో భాగస్వామ్యం ఉంది. క్రీస్తు స్వభావంలోని ఈ అంశము క్రైస్తవ విశ్వాసానికి పునాదిగా ఉంది. యేసు కేవలం మానవ ప్రవక్త మాత్రమే కాదు, సృష్టి, విముక్తి మరియు దేవుని అంతిమ ప్రకటనలో ప్రధాన పాత్ర పోషిస్తున్న దేవుని శాశ్వతమైన కుమారుడని ధృవీకరిస్తుంది. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్.